హలో బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈరోజు మనం చదవబోయే చాప్టర్ రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్ అట్ కర్వ్డ్ సర్ఫేసెస్. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుంటప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుంటే వీడియో మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. ఫస్ట్ థింగ్ యాక్టివిటీ 1లోకి వచ్చేద్దాం. యాక్టివిటీ 1లో అతను ఏమంటున్నాడు అంటే ఒక పేపర్లో ఒక యారో డ్రా చేయమంటున్నాడు. యారో యొక్క లెంత్ ఏంటి? 4 సెంటీమీటర్స్ అనమాట. దాని తర్వాత ఒక సిలిండ్రికల్ గ్లాస్ వెజల్ అంటున్నాడు. సో సిలిండర్ యొక్క షేప్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా? సో ఇది ఏ మెటీరియల్? గ్లాస్. ఏమంటున్నాడంటే ఈ సిలిండ్రికల్ వెజల్ ఏదైతే ఉందో దాన్ని ఈ యారో మీద పెట్టమంటున్నాడు అనమాట. యారో మీద పెట్టి మీకు వచ్చిన అబ్జర్వేషన్ ఏది ఉందో అది నోట్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ థింగ్ ఏంటంటే దీంట్లో వాటర్ ఫిల్ చేయండి. వాటర్ ఫిల్ చేసిన తర్వాత అప్పుడు వచ్చిన అబ్జర్వేషన్ ఏంటి అనేది నోట్ చేయండి. సో అబ్జర్వేషన్స్ ఏంటి? ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు వాటర్ ఫిల్ చేయకుండా ఉన్నప్పుడు మీకు వచ్చిన ఇమేజ్ ఏదైతే ఉందో డిమినిష్డ్ ఇమేజ్ అనమాట. డిమినిష్డ్ ఇమేజ్ అంటే దాని యొక్క మీనింగ్ 4 సెంటీమీటర్స్ ఉంది కదా యారో యొక్క లెంత్. సో లెస్ దెన్ 4 సెంటీమీటర్స్ ఏది ఉన్నా దాన్ని డిమినిష్డ్ ఇమేజ్ అంటాం అనమాట. అంటే ఉన్న సైజ్ కన్నా తక్కువ కనిపిస్తాం. ఇంకోటి గ్రేటర్ దెన్ 4 సెంటీమీటర్స్ వస్తే అప్పుడు అది ఇమేజ్ అయింది అంటే ఎన్లార్జ్డ్ ఇమేజ్ అయింది. నెక్స్ట్ థింగ్ వచ్చేసి రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ అంటున్నాడు. రియల్ ఇమేజ్ వర్చువల్ ఇమేజ్ ఎలా చూస్తామంటే సపోజ్ ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది అండ్ ఇక్కడ ఒక లెన్స్ ఉందనుకోండి. సో ఇక్కడి నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో అవి కలిసి ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అయిందనుకోండి, దీన్ని రియల్ ఇమేజ్ అంటాం. అలా కాకుండా ఒకవేళ ఇక్కడి నుంచి వచ్చిన రేస్ ఏవైతే ఉన్నాయో అవి రిఫ్లెక్ట్ అయిపోయి అండ్ దీని డాటెడ్ లైన్స్ కనెక్ట్ చేస్తాం వల్ల వచ్చే ఇమేజ్ని వర్చువల్ ఇమేజ్ అంటాం. అంటే ఇక్కడ ఏదైతే ఉందో ఈ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్సెక్ట్ అవ్వట్లా బట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇది వర్చువల్ ఇమేజ్. ఇక్కడ రేస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్సెక్ట్ అవుతున్నాయి. ఇంటర్సెక్ట్ అయ్యి ఇక్కడ ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. సో ఇది రియల్ ఇమేజ్. నెక్స్ట్ థింగ్ వచ్చిన అబ్జర్వేషన్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ కేసులో అంటే వాటర్ లేనప్పుడు జస్ట్ సిలిండ్రికల్ వెజల్ పెట్టినప్పుడు అప్పుడు ఏమవుతుంది అంటే 2 times రిఫ్రాక్షన్ జరుగుతుంది. ఎక్కడెక్కడ? ఫస్ట్ థింగ్ గ్లాస్లో, సెకండ్ థింగ్ ఎయిర్లో. అదే సెకండ్ కేసు చూసుకున్నాం అనుకోండి, ఫస్ట్ థింగ్ ఎక్కడ అవుతుంది? ఫస్ట్ థింగ్ గ్లాస్లో, సెకండ్ వాటర్లో అనమాట. ఓకేనా? సో ఫస్ట్ కేసులో అంటే ఎక్కడైతే వాటర్ లేదో అక్కడ మీకు డిమినిష్డ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అండ్ సెకండ్ కేసులో అంటే ఎక్కడైతే వాటర్ ఉందో అక్కడ ఇన్వర్టెడ్ ఇమేజ్ ఫామ్ అవుతుంది. అంటే సపోజ్ ఇమేజ్ ఇలా ఉందనుకోండి, ఇలా ఫామ్ అవుతుంది. ఇలా ఉంటే ఇలా ఫామ్ అవుతుంది. సో ఇన్వర్టెడ్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇది మనం యాక్టివిటీ 1లో మనకు తెలిసిన అబ్జర్వేషన్. సెకండ్ థింగ్ మనకి కొన్ని బేసిక్ టర్మ్స్ అనేవి ఉంటాయి. ఆ బేసిక్ టర్మ్స్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ మీరు ఒక సర్కిల్ తీసుకున్నారనుకోండి, సర్కిల్ తీసుకుని దాంట్లో కొంత పార్ట్ మీరు ఎరేస్ చేస్తారనుకోండి సపోజ్, అప్పుడు ఇది మనకు కావాల్సిన లెన్స్ అనమాట. ఓకేనా? సో మనం చూసుకుంటే ఇంతకుముందు మనకు ఒక సర్కిల్ ఉంది. సో దీనికి ఒక సెంటర్ ఉంటుంది కదా, ఏదైతే సెంటర్ ఉందో దాన్ని సెంటర్ ఆఫ్ కర్వేచర్ అంటాం అండ్ దాన్ని సీతో డినోట్ చేస్తామన్నమాట. సో ఈ లెన్స్ ఏదైతే ఉందో అది పార్ట్ ఆఫ్ ఒక పెద్ద సర్కిల్లో ఒక చిన్న పార్ట్ అనమాట. చూడండి, కర్వేచర్ ఏదైతే ఉందో సో చిన్న పార్ట్. అండ్ ఒకవేళ ఆ పార్ట్ని ఎక్స్టెండ్ చేసి ఒక సర్కిల్ ఫామ్ చేసామనుకోండి, అప్పుడు దాని సెంటర్ ఏమైంది? సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి అవుతుంది అండ్ సీతో డినోట్ చేస్తాం దాన్ని. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఈ సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచే మనం నార్మల్ అనేది డ్రా చేస్తాం. సో మనం మామూలుగా అయితే ప్లేన్ సర్ఫేసెస్లో ఎక్కడైతే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో అక్కడ పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం అనమాట కదా, అండ్ దీన్ని నార్మల్ అంటాం. బట్ కర్వ్డ్ సర్ఫేసెస్లో ఎలాగంటే ఈ సెంటర్ నుంచి పర్పెండిక్యులర్ డ్రా చేస్తాం అనమాట. ఓకేనా? అండ్ దీన్ని నార్మల్ అంటాం. సో ఎక్కడైనా రిఫ్లెక్ట్ అవ్వనియండి, ఎక్కడైనా రిఫ్రాక్షన్ అవ్వనియండి, ఆ నార్మల్ ఏదైతే ఉందో సెంటర్ నుంచి చూస్తాం. ఓకేనా? సో సెంటర్ ఆఫ్ కర్వేచర్ దీనికి యూస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే ఈ పార్ట్ అంటే దీంట్లో మనం చిన్న పార్ట్ తీసేద్దాం. ఓకేనా? సో ఇప్పుడు మనం చిన్న పార్ట్ తీసుకున్నాం అండ్ ఇప్పుడు ఈ పార్ట్లో కూడా మనకి ఒక సెంటర్ ఉంటుంది. అంటే సపోజ్ ఈ లైన్ ఏదైతే ఉందో దీన్ని ఈక్వల్ పార్ట్స్గా కట్ చేస్తుంది అనుకోండి.
సో పిఏసి అనుకుంటే అప్పుడు ఏపీ ఈక్వల్ టు పీసీ అనమాట. సో దీన్ని పోల్ అంటాం. అంటే మన కర్వ్డ్ సర్ఫేస్ ఏదైతే ఉందో దాని యొక్క సెంటర్ ఏదైతే ఉందో దాన్ని పోల్ అంటాం. సో ఇక్కడ చూడండి, సెంటర్ ఆఫ్ కర్వ్డ్ సర్ఫేస్ ఇస్ కాల్డ్ పోల్డ్ అనమాట. అండ్ ఈ పోల్ అండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఏదైతే ఉందో అంటే పీసీని కనెక్ట్ చేసుకుంటూ ఒక లైన్ డ్రా చేసామనుకోండి, అప్పుడు దాన్ని ఏమంటాం ప్రిన్సిపల్ యాక్సెస్. సో ఈ ప్రిన్సిపల్ యాక్సెస్ అంటే ఏంటి అంటే దీన్ని బేస్ చేసుకుని మనం డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ అనేవి చేస్తామన్నమాట. సో ఇక్కడ మీరు తెలుసుకుంది ఏంటంటే సెంటర్ ఆఫ్ కర్వేచర్ సి, దాని తర్వాత పోల్ పి అండ్ ప్రిన్సిపల్ యాక్సెస్. ఓకేనా. నెక్స్ట్ థింగ్, స్నెల్స్ లా ప్రకారం ఏమని చెప్తున్నాడంటే నార్మల్కి ప్యారలల్గా ఒక లైన్ వెళ్తే అది డీవియేట్ అవ్వదు. సో పీసీ ఏదైతే ఉందో అంటే ప్రిన్సిపల్ యాక్సెస్ అలాంగ్ ఒక లైట్ రే వెళ్ళిందనుకోండి, అది డీవియేట్ అవ్వకుండా స్ట్రైట్ పాత్లో వెళ్ళిపోద్ది అనమాట. ఓకేనా. ఇది ఆల్రెడీ నేను ప్లేన్ సర్ఫేసెస్లో ప్రూఫ్ చూపించాను. అండ్ కర్వ్డ్ సర్ఫేసెస్లో కూడా అదే సేమ్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ థింగ్ ఏంటంటే 4 కేసెస్ ఇచ్చాడు. ఫస్ట్ కేస్ ఏంటి, రేరర్ మీడియం, డెన్సర్ మీడియం, అండ్ ఈ కర్వ్ ఏదైతే ఉందో కాన్వెక్స్ కర్వ్ అనమాట. సో కాన్వెక్స్ ఎలా గుర్తుంచుకుంటాం, కేవ్ ఎలా గుర్తుంచుకుంటాం. సో సపోజ్ మీరు కేవ్ చూసారనుకోండి, కేవ్ చూసినప్పుడు ఇలా ఓపెనింగ్ ఉంటుంది అండ్ ఈ కేవ్ లోపలికి ఇలా వెళ్తారు కదా. సో ఇటు సైడ్ ఏదైతే ఉందో కాన్కేవ్ అండ్ దాని ఆపోజిట్ ఇటు నుంచి వచ్చేది కాన్వెక్స్ అనమాట. సో ఇలా గుర్తుంచుకోండి, కేవ్కి మీరు వెళ్ళేటప్పుడు ఇట్లా వెళ్తారు అండ్ ఓపెనింగ్ ఇట్లా ఉంటుంది కదా. సో ఇది కాన్కేవ్ లెన్స్, ఇటు నుంచి చూస్తే అండ్ ఇటు నుంచి చూస్తే కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. సో ఇది చూసుకుంటే, ఈ డయాగ్రామ్ చూసుకుంటే దాంట్లో లైట్ రే ఏదైతే ఉందో ఇటు నుంచి పాస్ అవుతుంది. సో ఇదేంటి కాన్వెక్స్ లెన్స్ అండ్ కాన్వెక్స్ లెన్స్లో ఇది రేరర్, ఇది డెన్సర్. దాని తర్వాత సెకండ్ది వచ్చేసి ఇది డెన్సర్, ఇది రేరర్. ఇది ఏ టైప్ ఆఫ్ లెన్స్, ఇది కూడా కాన్వెక్స్ లెన్సే. నెక్స్ట్ థింగ్, ఇటు సైడ్ రేరర్ ఉంది, ఇటు సైడ్ డెన్సర్ ఉంది అండ్ లైట్ రే ఇటు నుంచి వస్తుంది, ఇటు నుంచి వస్తుంది. సో ఇదేంటి ఒక కేవ్. సో ఇదేంటి కాన్కేవ్ లెన్స్. నెక్స్ట్ థింగ్, ఇటువైపు డెన్సర్, ఇటువైపు రేరర్, ఇటు నుంచి ఒక లైట్ రే వస్తుంది, ఇదేంటి కాన్కేవ్ లెన్స్. సో ఇట్లా వచ్చినప్పుడు నార్మల్ నుంచి అవే వెళ్తుందా లేకపోతే దగ్గరికి వెళ్తుందా. సో 4.Pలో 4.Tలో అవే వెళ్తుంది అనమాట. సో ఇది గుర్తుంచుకోండి అండ్ మీ నోట్స్లో కూడా రాసుకోండి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీకు ఆల్రెడీ బేసిక్ అబ్రివేషన్స్ చెప్పినాం కాబట్టి నెక్స్ట్ది ఫోకల్ పాయింట్. ఫోకల్ పాయింట్ అంటే ఏంటి, పాయింట్ వేర్ రిఫ్రాక్టెడ్ రే ఇంటర్సెక్ట్స్ ద యాక్సిస్ ఇన్ ఆల్ ద అబోవ్ కేసెస్ ఇస్ కాల్డ్ ఫోకల్ పాయింట్. అంటే మనకున్న యాక్సిస్ ఏంటి, ప్రిన్సిపల్ యాక్సిస్ ఇది. సో ఇక్కడ ఎక్కడైతే రే ఇంటర్సెక్ట్ అవుతుందో అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఇది ఫోకల్ పాయింట్ అంటాం అనమాట. ఓకేనా. సో ఆ రే ఎక్కడైతే ఫోకస్ అవుతుందో దాన్ని ఫోకల్ పాయింట్ అంటాం. సో ఇలా గుర్తుంచుకోండి, ఆ రే వచ్చి ఒక చోట ఫోకస్ అవుతుంది. ఓకేనా. సో ఆ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉంటుంది. అది ఎక్కడైతే ఇంటర్సెక్ట్ అవుతుందో దాన్ని ఫోకల్ పాయింట్ అంటాం. ఓకేనా. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫార్ములా యొక్క డెరివేషన్స్. ఇది చాలా ఈజీగా ఉంటుంది, జస్ట్ సింపుల్గా వినండి, మీకు ఎటువంటి కష్టం ఉండదు. ఫస్ట్ మనం బేసిక్ టర్మ్స్ ఏ ఉన్నాయో డినోట్ చేద్దాం. సో ఈ పాయింట్ ఏదైతే ఉందో ఇక్కడ ఓ అన్న పాయింట్ ఆబ్జెక్ట్ ప్లేస్ చేసిన పాయింట్ అనమాట. సో ఇక్కడ మన ఆబ్జెక్ట్ ఉంది అండ్ ఇట్ సైడ్ ఉన్న మీడియం ఒక రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏంటి N1 అండ్ ఇట్ సైడ్ ఉన్న దాన్ని N2. సో ఇది వచ్చి ఈ లెన్స్ని ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతుంది, ఏ అనే పాయింట్లో ఇంటర్సెక్ట్ అవుతుంది. యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏంటి, θ1. దాని తర్వాత యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏంటి, θ2. ఓకేనా. దాని తర్వాత నార్మల్ ఏదైతే ఉందో అది చేసే యాంగిల్ బీటా అండ్ ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి మనం చేసే అదే యాంగిల్ ఏదైతే ఉందో గామా అనమాట. ఓకేనా. సో ఇవి మీకు తెలుసుకోవాల్సిన బేసిక్ టర్మ్స్ అండ్ ఇవి మీకు అర్థమై ఉంటాయి. నెక్స్ట్ థింగ్, ఓ నుంచి పి వరకు ఉన్న పాయింట్ యు అనమాట. ఓకేనా. అండ్ పి నుంచి ఐకు ఉన్న పాయింట్ వి. సరేనా. సో ఇప్పుడు దాని తర్వాత రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఆర్. సో ఇప్పుడు మనకు తెలుసుకోవాల్సిన పాయింట్స్ అన్నీ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు చూద్దాం, చూడండి. సో ఇక్కడ చూసుకుంటే మనం ట్రయాంగిల్ AOC చూసామనుకోండి, ట్రయాంగిల్ AOC చూసామనుకోండి,
అప్పుడు టీటా వన్ ఏమైద్ది, టీటా వన్ ఇది కదా, టీటా వన్ మొత్తం. సో ఇది ఏ, ఇది ఓ, ఇది సి. సో మనకు తెలిసింది ఏంటి, ఇది టీటా వన్ అనమాట. అప్పుడు ఇదేమైద్ది, ఒక స్ట్రైట్ లైన్ మీద యాంగిల్ ఏదైతే ఉందో 180 డిగ్రీస్ కదా. సో ఇది 180 మైనస్ టీటా వన్ అయిద్ది. ఇది ఆల్ఫా అని తెలుసు, ఇది బీటా అని తెలుసు. అండ్ సమ్ ఆఫ్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏంటి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ 180 మైనస్ టీటా వన్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. 180 క్యాన్సిల్ అయిపోతే టీటా వన్ ఏమైంది, ఆల్ఫా ప్లస్ బీటా. ఓకేనా. సో టీటా వన్ ఆల్ఫా ప్లస్ బీటా. సేమ్ అలాగే ఇప్పుడు ఏసిఐ ట్రయాంగిల్కి చూసామనుకోండి, ఏసిఐ ట్రయాంగిల్ ఏంటి, ఏసిఐ. సో మనకు తెలిసింది ఏంటి, ఇది టీటా టూ అండ్ ఇది బీటా. సో ఇదేమవుతుంది, 180 మైనస్ బీటా. సమ్ ఆఫ్ ఆల్ యాంగిల్స్ ఇన్ ట్రయాంగిల్ ఏంటి, 180. సో టీటా టూ ప్లస్ 180 మైనస్ బీటా ప్లస్ గామా ఈక్వల్ టు 180. అప్పుడు టీటా టూ ఏమైద్ది, బీటా మైనస్ గామా కదా. 180 క్యాన్సిల్ అయిపోతే టీటా టూ ఈక్వల్ టు బీటా మైనస్ గామా అయింది, అంతే కదా. సో టీటా వన్ వచ్చింది, టీటా టూ వచ్చింది. మనకు తెలిసిన స్నెల్స్ లాలో ఫార్ములా ఏంటి, n1 ఇంటూ సైన్ టీటా వన్ ఈక్వల్ టు n2 ఇంటూ సైన్ టీటా టూ. అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఇది టీటా వన్, యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ టీటా టూ. అండ్ టీటా వన్ మనకి ఏమొచ్చింది, ఆల్ఫా ప్లస్ బీటా. టీటా టూ ఏమొచ్చింది, బీటా మైనస్ గామా. సో ఇక్కడ మనం తీసుకునేది పారాయాక్సియల్ అప్రాక్సిమేషన్ అనమాట. ఇది ఎలా తీసుకుంటాం, సో సైన్ 0 ఏదైతే ఉందో దాని యొక్క వాల్యూ ఏంటి, 0 కదా. సో సైన్ టీటా ఏదైతే ఉందో, ఒకవేళ టీటా నియర్లీ ఈక్వల్ టు 0 అనుకోండి, అప్పుడు మనం ఏమని రాయొచ్చు అంటే సైన్ టీటా ఈక్వల్ టు టీటా అని రాయొచ్చు అనమాట. సో అదే అప్రాక్సిమేషన్ తీసుకుని ఇక్కడ రాస్తాడు. సైన్ ఆల్ఫా ప్లస్ బీటా ఏదైతే ఉందో ఆల్ఫా ప్లస్ బీటా రాస్తాడు. అండ్ సైన్ బీటా మైనస్ గామా ఈక్వల్ టు బీటా మైనస్ గామా రాస్తాడు. ఎందుకు అంటే మీరు చూసుకుంటే ఈ పాయింట్ ఓ ఏదైతే ఉందో అది పీ దగ్గరికి వెళ్తా వచ్చిందనుకోండి, అప్పుడు యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది తగ్గుతూ వస్తుంది. సో నియర్లీ 0 దగ్గరికి వెళ్ళిపోయింది. అండ్ యాంగిల్ ఆఫ్ రిఫ్రాక్షన్ ఏదైతే ఉందో అది కూడా నియర్లీ 0 దగ్గరికి వచ్చేస్తుంది. ఓకేనా. ఇన్ ఆల్ఫా ప్లస్ బీటా సైన్ బీటా మైనస్ గామా ఏదైతే వచ్చిందో మనకి అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. చేస్తే అప్పుడు ఏమొచ్చింది, n1 ఇంటూ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు n2 ఇంటూ బీటా మైనస్ గామా. సో ఈ ఫార్ములా వస్తుంది అనమాట. ఇది ఈక్వేషన్ 2 అనుకోండి. ఓకేనా. నెక్స్ట్ థింగ్, సైన్ టీటా ఈక్వల్ టు టీటా అయింది. అండ్ కాస్ 0 ఏమవుతుంది, 0 ఈక్వల్ టు 1 అనమాట. ఓకేనా. సో సైన్ టీటా ఈక్వల్ టీటా అయినప్పుడు కాస్ నియర్లీ 0 దగ్గరికి వెళ్తుంటే కాస్ టీటా ఏమైద్ది, 1 అయిద్ది. అప్పుడు టాన్ టీటా ఏమైద్ది, ఈక్వల్ టు టీటా అయిద్ది అనమాట. ఓకేనా. సో దీంట్లో అంత కష్టమేం లేదు. జస్ట్ ఏంటంటే టీటా 0 దగ్గరికి వెళ్తున్నప్పుడు సైన్ ఏదైతే ఉందో సైన్ టీటా ఈక్వల్ టు టీటా అయిపోద్ది. అండ్ కాస్ టీటా ఏమైద్ది, 1 అయిద్ది అనమాట. సో టాన్ టీటా ఏమైద్ది, టీటా అయిద్ది. ఓకేనా. సో టాన్ ఆల్ఫా చూసుకుంటే మీరు, ఇది మన ట్రయాంగిల్. ఓకేనా. అండ్ ఇది ఆల్ఫా, ఇది ఏ, ఇది ఎన్, ఇది ఓ. సో ఏఎన్ బై ఓఎన్ ఈక్వల్ టు టాన్ ఆల్ఫా అయింది కదా. సో ఆల్ఫా యొక్క వాల్యూ ఏమైంది, ఏఎన్ బై ఎన్ఓ. సేమ్ అలాగే బీటాకి చూసుకుంటే ఏఎన్ బై ఎన్సి, గామాకి చూసుకుంటే ఏఎన్ బై ఎన్ఐ అనమాట. ఓకేనా. సో ఇది సింపుల్ ట్రిగ్నోమెట్రీ, దీంట్లో అంత కష్టమేమి ఉండదు. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఇదిగో ఈ డయాగ్రామ్ కొంచెం పెద్ద డ్రా చేసుకుని మీరు మళ్ళీ డిరైవ్ చేస్తానికి ట్రై చేయండి ఒకసారి. సో ఈ ఆల్ఫా వాల్యూస్ ఏవైతే వచ్చినాయో, మన ఆల్ఫా బీటా గామా వాల్యూస్ ఏవైతే వచ్చినాయో అవి మనం ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో అప్పుడు మనకేమొస్తుంది, ఈ ఈక్వేషన్ వస్తుంది అనమాట. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం. ఇప్పుడు సో ఆ పాయింట్ ఏదైతే ఉందో అది పీ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఎన్ యొక్క వాల్యూ తగ్గుతూ వస్తుంది. సో ఈ ఎన్ పాయింట్ ఏదైతే ఉందో అది నియర్లీ పీ దగ్గరికి వచ్చేస్తుంది అనమాట కదా. సో ఈ డయాగ్రామ్ చూసుకుంటే మీరు ఈ ఓ దగ్గరికి వెళ్తున్న కొద్దీ ఈ లైన్ ఏదైతే ఉందో, ఈ పాయింట్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఏదైతే ఉందో అది పీ దగ్గరికి వస్తూ ఉంటుంది. సో ఈ ఎన్ ఏమైద్ది, పీ వైపుగా వెళ్తూ వస్తుంది కదా. అప్పుడు ఏమైద్ది, ఎన్ ఏదైతే ఉందో పీతో కోయిన్సైడ్ అవుతుంది. సో
మనం ఏమని రాయొచ్చు ఇక్కడ ఎన్ఐ యొక్క వాల్యూ, ఎన్ఓ ఒక వాల్యూ అండ్ ఎన్సి యొక్క వాల్యూ పిఐ, పిఓ, పిసి అని కోవచ్చు అనమాట. సో అవి సబ్స్టిట్యూట్ చేసుకుంటే మనకు వచ్చే ఈక్వేషన్ ఏంటి, N1/PO ప్లస్ N2/PI ఈక్వల్ టు N2 మైనస్ N1 ఇంటూ బై పీసీ అనమాట. ఓకేనా. సో పిఓ ఏంటి, పిఐ ఏంటి, పీసీ ఏంటి చూద్దాం. పిఓ మనం ఆల్రెడీ యూ అనుకుందాం అండ్ పిఐ ఏదైతే ఉందో వి అనుకుందాం. ఓకేనా. అండ్ మీకు తెలుసు కదా డిస్టెన్స్ ఏదైతే ఉందో వెక్టర్ అనమాట. సో మీరు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్ చూసుకున్నారనుకోండి, ఇటువైపు వెళ్తుంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం అండ్ ఇటువైపు వెళ్తుంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అంటాం కదా. సో అలాగే పీ నుంచి ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు అంటే పీ ఏదైతే ఉందో దాన్ని ఆరిజిన్ అనుకుంటున్నాం. ఓకేనా. సో పీ ఆరిజిన్ అన్నప్పుడు పీ నుంచి ఇటువైపు క్యాలిక్యులేట్ చేస్తున్నప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం అండ్ ఇటు నుంచి క్యాలిక్యులేట్ చేసినప్పుడు పాజిటివ్ ఎక్స్ యాక్సిస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. అండ్ పాజిటివ్ నెగిటివ్ ఎట్లా చెప్పాలంటే ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ అనమాట. సో డైరెక్షన్ ఆఫ్ లైట్ వైపుగా క్యాలిక్యులేట్ చేస్తుంటే పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ అండ్ ఆపోజిట్గా క్యాలిక్యులేట్ చేస్తుంటే నెగిటివ్ ఎక్స్ యాక్సిస్. అప్పుడు ఓపీ యొక్క వాల్యూ ఏమైద్ది, మైనస్ యూ అవుతుంది అనమాట. ఎందుకు, నెగిటివ్ ఎక్స్ యాక్సిస్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. సో ఓపీ ఏదైతే ఉందో మైనస్ యూ, పిఐ వి అండ్ పీసీ ఏదైతే ఉందో ఆర్. సో ఒకటే గుర్తుంచుకోండి, ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు పాజిటివ్, ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు నెగిటివ్ ఎక్స్ యాక్సిస్ అనుకోండి అంతే. సో ఇక్కడ పీ నుంచి ఐ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఇన్ ద డైరెక్షన్ ఆఫ్ లైటే వెళ్తున్నాం. చూడండి డైరెక్షన్ ఆఫ్ లైట్ ఇటు ఉంది, సో పాజిటివ్. ఆపోజిట్ పీ నుంచి ఓ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఆపోజిట్ ద డైరెక్షన్ ఆఫ్ లైట్ వెళ్తున్నాం, అందుకే మైనస్ యూ పెట్టాలి. అండ్ ఇవి మీకు ఇంటర్మీడియట్కి వెళ్ళినప్పుడు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో అంత టెన్షన్ ఏం పడమాకని, జస్ట్ నేను చెప్పిన సింగిల్ పాయింట్ గుర్తుంచుకొని చాలు. అండ్ అది సబ్స్టిట్యూట్ చేసామనుకోండి మనకు వచ్చే ఫార్ములా ఇదనమాట. ఓకేనా. అండ్ ఒకవేళ క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో అది చాలా లార్జ్ అనుకోండి, అంటే సపోజ్ మనం తీసుకునే వీలు యూలు 0.0001 అనుకోండి అండ్ ఆర్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో 1000 లేదా 10,000 లేదా 1,00,000 ఉందనుకోండి, అప్పుడు దీంతో పోల్చుకుంటే ఇది చాలా హై నెంబర్, అంటే నియర్లీ ఇన్ఫినిటీతో సమానం అనమాట. సో అప్పుడు ఏమైద్ది, 1/r యొక్క వాల్యూ 0 అయిపోద్ది. సో ఈ వాల్యూ మొత్తం 0 అయిపోద్ది. అప్పుడు ఏమని రాయొచ్చు, N2/v ఈక్వల్ టు N1/u అని రాయొచ్చు అనమాట. సో ఇటువైపు N1 కాబట్టి డివైడెడ్ బై u ఈక్వల్ టు ఇటువైపు N2 కాబట్టి డివైడెడ్ బై v అనమాట. సింపుల్ అనమాట. సో ఇక్కడ చాలా అజంప్షన్స్ అనేవి మనం తీసుకున్నాం. ఆ అజంప్షన్స్ ఏంటి అనేది పాయింట్ వైజ్గా మీరు ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకుంటానికి ట్రై చేయండి. ఒకవేళ గుర్తు రాకపోతే మళ్ళీ వీడియో అనేది ఏదైతే ఉందో అది ఒకసారి మళ్ళీ చూడండి. సో ఈ ఎగ్జాంపుల్స్ ఏవైతే ఉన్నాయో అవి నేను ఇప్పుడు చెప్పిన దాని ప్రకారంగా ఒకసారి మళ్ళీ చూడండి. ఒక్కసారి మీరు చూసారనుకోండి మీకు క్లియర్గా అర్థమైపోద్ది. ఈ 1, 2, 3 ఏదైతే ఉందో ఒకసారి మీరు చూడండి. అండ్ ఒకవేళ మీకు ఏమైనా అర్థం కాకపోతే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ థింగ్, టైప్స్ ఆఫ్ లెన్సెస్. సో ఫస్ట్ది బై కాన్వెక్స్ లెన్స్, బై కాన్కేవ్ లెన్స్, ప్లేనో కాన్వెక్స్, ప్లేనో కాన్కేవ్, కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్ అనమాట. సో నేను మీకు ఆల్రెడీ చెప్పాను కాన్కేవ్ అంటే ఏంటి, కాన్వెక్స్ అంటే ఏంటి అనేది చెప్పాను. సో ఇక్కడ చూసుకుంటే మీకు కేవ్ లాగా ఉందా, లేదు, కాబట్టి ఇది కాన్వెక్స్ లెన్స్. ఇటు నుంచి చూసుకున్న కాన్వెక్స్. సో 2 సైడ్లు కాన్వెక్స్ ఉంటే బై కాన్వెక్స్, దాని తర్వాత 2 సైడ్లు కాన్కేవ్ ఉంటే బై కాన్కేవ్. ఒక సైడ్ ప్లేన్ ఉండి ఇంకో సైడ్ కాన్వెక్స్ ఉంటే ప్లేనో కాన్వెక్స్. ప్లేనో అంటే ప్లేన్ ఉంది కాబట్టి కాన్వెక్స్. దాని తర్వాత ఒకటి ప్లేన్ ఉండి ఇంకోటి కేవ్ ఉంటే ప్లేనో కాన్కేవ్. ఒకటి కేవ్ ఉండి ఇంకోటి కాన్వెక్స్ ఉంటే కాన్కేవ్ కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. సో ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ అనమాట. సో ఇక్కడ ఈ లెన్స్లో ఏదైతే చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ లెన్సెస్ ఉన్నాయి కాబట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్స్ ఉంటాయి అండ్ రేడియస్లు కూడా డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఓకేనా. సో ఇక్కడ 2 సెంటర్స్ అండ్ 2 రేడియస్ ఉన్నాయనే పాయింట్ ఒకటి గుర్తుంచుకోండి చాలు. సో ఇక్కడితో ఈ టాపిక్ ఎండ్ చేద్దాం. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉందో సెకండ్ పార్ట్లో చదువుదురు. కానీ మీకు ఏమైనా డౌట్ ఉన్నదనుకోండి మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ ఫిజిక్స్ ఏదైతే ఉందో చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్, ఎక్కువ భయపడమాకండి. జస్ట్ దాంట్లో ఉన్న ఎజంప్షన్స్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోండి అండ్ ప్రాక్టికల్ లైఫ్తో దాన్ని
ఈక్వేట్ చేసుకోండి. ప్రాక్టికల్ లైఫ్‌లో మీకు చాలా ఎగ్జాంపుల్స్ తగులుతూ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్స్‌తో ఈక్వేట్ చేసుకోండి. లేదంటే మీకు నెట్ ఏదైతే ఉందో ఇంటర్నెట్ అది మోస్ట్‌లీ అవైలబుల్ ఉంటది. సో, ఇంటర్నెట్‌లో మీకు ఉన్న డౌట్ క్వెషన్ ఏదైతే ఉందో గూగుల్‌లో కొడితే మీకు దాని యొక్క ఆన్సర్ వచ్చేస్తది. అండ్ కుదిరినన్ని క్వెషన్స్, కుదిరినన్ని వీడియోస్ చూడగలుగుతానికి ట్రై చేయండి. అండ్ ఇదే వీడియో 2, 3 టైమ్స్ చూసినా కూడా దాంట్లో తప్పేం లేదు. దానివల్ల మీ అండర్‌స్టాండింగ్ ఏదైతే ఉందో 2, 3 టైమ్స్ చూసి ఒక 2, 3 టైమ్స్ రివిజన్ చేశారనుకోండి, అప్పుడు మీ అండర్‌స్టాండింగ్ పవర్ ఏదైతే ఉందో అది ఇంక్రీజ్ అయితది. ఓకేనా? అండ్ కుదిరినన్ని ఎగ్జాంపుల్స్ చేయండి. అండ్ మీ సొంతంగా కూడా చేస్తానికి ట్రై చేయండి. సో, ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేద్దాం. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి అండ్ నేను రిప్లై ఇస్తాను. సో, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఒకవేళ వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేస్తాం మాత్రం మర్చిపోమాకండి. థ్యాంక్ యూ.